यावदेतान्निरीक्ष्येऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् రణసముద్యమే. ఈ శ్లోకము భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 22వ శ్లోకం. ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని అచ్యుత అని సంబోధించాడు. అచ్యుతుడు అంటే తన భక్తులను ఎన్నడూ వదలనివాడు లేదా తన స్థానం నుండి చ్యుతుడు కానివాడు అని అర్థం. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అర్జునుడు తన ప్రత్యర్థులను స్వయంగా చూడాలని కోరుకుంటాడు. ఈ శ్లోకము మహాభారత యుద్ధ ప్రారంభ ఘట్టంలో అర్జునుని మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. శ్రీకృష్ణుని అచ్యుత అని సంబోధించడం ఇక్కడ చాలా ముఖ్యమైనది. అచ్యుత అంటే ఎన్నటికీ తన పదవిచ్యుతుడు కానివాడు లేదా భక్తులను ఎన్నటికీ విడిచిపెట్టనివాడు అని అర్థం. యుద్ధ భూమిలో తికమకలో ఉన్న అర్జునుడు తనను నడిపించగల శక్తి కేవలం భగవంతునికే ఉందని గ్రహించి రథాన్ని మధ్యలో నిలపమని కోరాడు. యుద్ధ రంగంలో ఎవరిని ఎదుర్కోవాలో ఎవరితో పోరాడాలో తెలుసుకోవాలనేది అర్జునుడి అప్పటి కోరిక. ఇది తన యోధునిగా తన బాధ్యతలను నిర్వర్తించడానికి తీసుకున్న నిర్ణయం. యుద్ధానికి సిద్ధమైన వారిని చూసినప్పుడు అర్జునుడిలో కలిగే భావోద్వేగాల మార్పుకు ఇది నాంది. ప్రత్యర్థులను చూసిన తర్వాతే అతనిలో కర్తవ్య బోధ మరియు విషాదం మొదలవుతాయి. శ్రీకృష్ణుడు పరమాత్మ, సర్వజ్ఞుడు. అర్జునుడు రథాన్ని మధ్యలో నిలపమని కోరడం ద్వారా భగవంతుడు తన భక్తుడికి జ్ఞానోదయం కలిగించడానికి వేదికను సిద్ధం చేస్తున్నాడు. భగవంతుడు మన జీవితానికి సారథిగా ఉన్నప్పుడు మనం ఎవరితో పోరాడాలో అంటే మనలోని అరిషడ్వర్గాలతో లేదా అధర్మంతో ఎలా పోరాడాలో ఆయనే మార్గనిర్దేశం చేస్తాడు. జీవితంలో మనం ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఉద్వేగాలకు లోను కాకుండా రెండు వైపులా అంటే మంచి చెడు లేదా లాభ నష్టాలు ఇవన్నీ సమంగా చూడగలిగే విచక్షణ అవసరం. అర్జునుడు రెండు సైన్యాల మధ్య నిలబడం అంటే ఏకపక్షంగా కాకుండా పరిస్థితిని నిష్పాక్షికంగా విశ్లేషించడాన్ని అనుకోవడము. యుద్ధం అంటే కేవలము బయట జరిగే పోరాటం మాత్రమే కాదు, మన అంతరాత్మలో జరిగే సంఘర్షణ కూడా. మన జీవిత రథాన్ని నడిపే బాధ్యతను భగవంతునికి అప్పగించినప్పుడు ఆయన మనకు సరైన మార్గాన్ని చూపుతాడు. నేను ఎవరితో పోరాడాలి అనే అర్జునుని ప్రశ్న తన కర్తవ్యం పట్ల గందరగోళాన్ని సూచిస్తుంది. భగవద్గీత మొత్తము ఈ ప్రశ్న నుండే మొదలై చివరకు అర్జునుడు తన ధర్మాన్ని నిర్వహించేలా ప్రేరేపిస్తుంది. ఈ సన్నివేశము మనకు నేర్పే పాఠం ఏంటంటే, జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు తొందరపడకుండా నిశ్చలంగా ఉండి పరిస్థితిని పూర్తిగా గమనించి ధర్మబద్ధమైన నిర్ణయం తీసుకోవడం అవసరం. ఆ నిర్ణయానికి భగవంతుడిని మార్గదర్శిగా ఎంచుకోవాలి. జీవితంలో మనం కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు తొందరపడకుండా భగవంతుని స్మరిస్తూ పరిస్థితిని నిశితంగా పరిశీలించి ధర్మానుగుణమైన నిర్ణయం తీసుకోవాలని ఈ శ్లోకం బోధిస్తుంది.